ఫర్ మేకింగ్ యూ వెయిట్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. లారా, ఈ చోటు గుర్తుందా? ఈ ప్లేస్ మర్చిపోలేను గుణ. మన ఫస్ట్ మీటింగ్ పాయింట్ ఇదే కదా, అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. గుడ్ లారా. సరే, ఎందుకని ఇక్కడ రమ్మని చెప్పావు? మిమ్మల్ని చూసి మనసిప్పి మాట్లాడదామని అనిపించింది, అందుకని. ఓ, మీకు ఇంకేమైనా పని ఉంటే చెప్పండి, విల్ క్యాచ్ అప్ లేటర్. నిన్ను చూడడం కన్నా ఏ పని నాకు అక్కర్లేదు లారా. థ్యాంక్ యూ గుణ. గుణ, మీ చిత్రం ఒక క్లైమాక్స్ అయిపోయిందా? ఇప్పుడు నా క్లైమాక్స్ మొదలైంది. అర్థమయ్యేలాగా చెప్పండి ముందు. నా ఎక్స్ హస్బెండ్ మళ్ళీ నాతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాడు. గుడ్, మంచి విషయమే కదా. ఐ మీన్ హాట్ సూప్ నౌ. చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను, అందుకని మిమ్మల్ని వెతుక్కొని వచ్చాను. నాకు డెసిషన్ కూడా తీయడం రాలేదు. ప్లీజ్ కునా, హెల్ప్ మీ విత్ దిస్. లారా, బాగా ఆలోచించి చూడండి. దిస్ ఇస్ యువర్ లైఫ్. మీరే ఆలోచించి ఒక మంచి ముడివుగా తీసుకోవాలి. ప్రతిరోజు ఇలా గొడవ పడుతూ తృప్తి లేకుండా అతనితో బతకడం కన్నా సంతోషంగా, నెమ్మదిగా నా మనసుకు నచ్చినట్టు జీవించాలని ఆశపడుతున్నాను. అది తప్ప? మీ మనసులో ఇంకెవరైనా లేరు గుణ. మీరు ఎలా సినిమా కోసం మీ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు, అదేలాగా నేను మీకు మంచి ఫ్రెండ్గా ఉండాలని ఆశపడుతున్నాను. మీతో నేను మంచి ఫ్రెండ్గా ఉంటాను. ఎంత ఈజీగా చెప్పేశారు. లెట్ మీ టెల్ వన్ థింగ్ లారా, వై డోంట్ యూ గివ్ హిమ్ ఎ ఛాన్స్? ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ లివింగ్ విత్ హిమ్. వాడు మనిషే కాదు, హీ డజంట్ డిజర్వ్. లారా, నేనేం చెప్తున్నానో కాస్త నిదానంగా వింటారా? పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. మీరు అనుకున్నట్టు డివోర్స్ ఈస్ నాట్ ది రెమెడీ ఫర్ గుడ్ కపుల్స్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అనుకుని చూడండి, ఒక్కొక్క మనిషికి ఫస్ట్ కిస్, ఫస్ట్ లవ్, మ్యారేజ్ లైఫ్, ఈ మూడింటిని అనుకొని సంతోషించాలి, బాధపడకూడదు. థింక్ అబౌట్ ఇట్ లారా. అర్థమవుతుంది గుణ, ఏం చేసేది? ఐ హావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మేము ఇద్దరం కలిసి జీవించాము అనుకోండి, మేము చేసే చిన్న చిన్న తప్పు కూడా మాకు పెద్దదిగా తెలుస్తుంది. అదే చెప్తారే, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అది నా జీవితంలో పెట్టి పుట్టలేదు. ప్లీజ్ గుణ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. నాకు అర్థమవుతుంది లారా, ఐ అండర్స్టాండ్. నా పర్సనల్ లైఫ్ గురించి వదిలే గుణ. ఇప్పుడు మీరు నేను కలిసి బతుకుతున్నామని అనుకోండి, లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా బతకొచ్చా బతకూడదా? ఇప్పుడు నువ్వు ఉండే సిచ్యువేషన్ కి నాతో కలిసి జీవిస్తే ఈ సొసైటీ తప్పుగానే మాట్లాడుతుందమ్మా. మిమ్మల్ని సైకో పిచ్చివాడని చెప్పిన ఈ సొసైటీని తీసి చెత్తలు వేయండి గుణ. ఐ డోంట్ కేర్, బట్ మీరు తీసుకున్న ఒక్కొక్క డెసిషన్ క్రిస్టల్ క్లియర్ గా ఉండింది కదా గుణ, నాకు అది చాలు. లారా, ఈ ఒక్కసారి నా కోసం మీ ఎక్స్ హస్బెండ్ తో సంతోషంగా జీవించండి. తర్వాత కూడా మీ హస్బెండ్ మీ మనసును అర్థం చేసుకోకుండా మిమ్మల్ని హర్ట్ చేశారంటే అప్పుడు ఈ గుణ మీకోసం జీవితం అంతా మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు నేను మన స్నేహానికి గుర్తింపుగా జీవిద్దాం, ఓకేనా? ప్లీజ్ మాట్లాడండి, కమాన్ ప్లీజ్. అయ్యో, కట్ అయిపోతుంది. ప్లీజ్ 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 ప్లీజ్, మంచిదానే కదా, ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి. హలో, చెప్పండి రాజా. ఓకే, మీ చేద్దాం. ఏంటి, ఓకేనా? సరే, అప్పుడు నేను బయలుదేరేదా? ఏంటి గుణ, నన్ను ఇక్కడే వదిలేసి పోదాం అనుకుంటున్నారా? ఓకే, రండి. అమ్మయ్యా, ఎలాగో వాళ్ళ భర్తతో కలిపేశాము. వెళ్దామా? మనకి స్వాతంత్రం వచ్చేసిందని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ గాంధీజీ చెప్పినట్లుగా ఎప్పుడో ఒక అమ్మాయి అర్ధరాత్రిలో ఏ ఒక ఇబ్బంది లేకుండా
ఇంటికి వచ్చి చేరతారో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం దొరికిందనే అర్థం. ఈరోజు మన దేశంలో ఎన్నో రకాల గొడవలు, ఆడవాళ్ళ రక్షణలు కూడా ఉంది. మనసాచి లేని మగవాళ్ళు ఆడవాళ్ళని ఒక మొత్తు వస్తువుగానే చూస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన విషయాలకు తప్పుదారిలో వచ్చిన డబ్బు, పదవి, అది కాకుండా పలుకుపాటు, ఇవే అన్నిటికీ కారణం. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే డిజిటల్ మీడియా. ఈ రోజుల్లో ఉండే డిజిటల్ మీడియా ప్రకారం మనుషుల అవసరాని కోసం కనిపెట్టినా కూడా దానివల్ల జరుగుతున్న తప్పులన్నీ మన వల్ల ఎందుకో ఇంకా ఆపలేకపోతున్నాం. ఇవన్నీ ఆపడానికి గవర్నమెంట్, పోలీస్, కోర్టు ఇవన్నీ ఉన్నా కూడా ఒకరికొకరు క్రమశిక్షణగా ఉంటేనే తప్పులు జరగకుండా ఉండడానికి చూసుకోవచ్చు. ఏ ఒక్క మనిషి భయంకరమైన విషయాలు చేస్తున్నాడో అతను మనుషుల ద్వారానే శిక్ష పడాలి. పాపానికి ఇచ్చే జీతం మరణమే.